బయటకు వచ్చి కంప్లైంట్ చేసిందో, ఇంకా చాలా మంది సమాజంలో ఒక మన సినీ ఇండస్ట్రీలోనే కాదు చాలా రంగాలలో చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు మన కలకత్తాలో జరిగింది. కలకత్తాలో హాస్పిటల్లో డాక్టర్, డ్యూటీలో ఉన్న డాక్టర్, హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్లో జరుగుతుంటే, పోలీస్ ఆఫీసులో జరుగుతుంటే, అన్ని చోట్ల జరుగుతుంటే ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ గురించి చిత్ర పరిశ్రమలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో టాలీవుడ్ లో అసలు ప్రస్తుత పరిణామాలు ఎటు వెళ్తున్నాయి, టాలీవుడ్ లో ఇండస్ట్రీ పెద్దలు ఏం చేస్తున్నారు, కాస్టింగ్ కౌచ్ గురించి ఎందుకు ఇట్లా బాధితులు బయటకు వస్తున్నారు, మీరు ఒక్కసారి గట్టిగా చర్యలు తీసుకుంటే రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా? లేదు, అది చెప్తాను మీకు. 2018 నుంచి 2024 వరకు ఆ కమిటీ పెట్టి ఇప్పటికి 20 మంది సభ్యులు ఉన్నారు. ఎన్ని కంప్లైంట్ వచ్చింది తెలుసమ్మా? 2018 నుంచి 2024 వరకు 7 కంప్లైంట్లు వచ్చింది. ఇది పరిస్థితి. 7 కంప్లైంట్లు వచ్చింది. ఈ 7 కంప్లైంట్లు అందులో 3 ఫాల్స్ అని తెలిసిపోయినాయి, 4 ఫాల్స్ అని తెలిసిపోయినాయి. అది విచారణలో 3 ఉన్నాయి. దానికి పనిష్మెంట్, వాళ్ళకి శిక్ష జరిగినాయి. అంటే వచ్చినాయి. మీరు రాకపోతే ఎప్పుడో పూనం కవర్ ఉంది, ఎప్పుడో డబ్బుకు 3 వచ్చినప్పుడు ఒక ట్వీట్ చేస్తుంది. వివరాలకు రామ్మా, వివరాలకు చెప్పమంటే రాదు. షీ విల్ నాట్ అటెండ్, షీ విల్ నాట్. సీరియస్నెస్ లేదు, ఏదో ఒకటి అనేయటం. ఆ తర్వాత దాని మీద సీరియస్నెస్ ఉంటే కదా. నువ్వు కోఆపరేట్ చేయకపోతే నేను ఎట్లా కనుక్కోగలను? నువ్వేం రావా, ఏదో ఒక మాట అనేసేసి ఒక ట్విట్టర్లో ఒక స్టేట్మెంట్ పాడేసేసి తర్వాత వివరాలు ఏంటి, ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, సాక్ష్యాలు లేకపోయినా మేము వివరాలు చెబితే వివరాల ప్రకారం సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏమున్నాయని కనుక్కోగలం. అవి చెప్పాలి కదా. అవి ఏం చెప్పరు. ఆ అమ్మాయి అంతే పార్వతి మిట్టలు అప్పుడు అంతే అలాగే చెప్పింది, వెళ్ళిపోయింది. వీళ్ళు చెప్పడం వెళ్ళిపోవడం తప్పితే వచ్చి నిలబడి చెయ్యాలి. నిలబడితే మాకు అడిగినట్టుకి సమాధానం చెప్తే అప్పుడు ఓకే, ఇక్కడ ఈ పాయింట్ కలిపితే ఎక్కడ దోషి అని పట్టుకోగలం. అది చెప్పరు. ఉన్నాయి 6 నెలలకు ఒకసారి అమ్మాయి పార్వతి ఇది అమ్మాయి కౌరు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఒక ట్విట్టర్లో వదులుతూ ఉంటుంది. అంతేగాని షీ నెవర్ సీరియస్లీ అటెండెడ్ ఎనీ ఎంక్వైరీ. ఇలా ఉంటుంది వీళ్ళ పరిస్థితులు. కనుక ఇదేమిటంటే ఒక ఈజీ అడ్వాంటేజ్ అయిపోయిందమ్మా. అంటే ఆడపిల్లలను తప్పటం కాదు, ఖచ్చితంగా ఆడపిల్లలకి. ఇప్పుడు నేను అనేక డిబేట్లో ఆడపిల్లలకు జరిగిన అన్యాయానికి మొన్న ఈవెన్ లావణ్య విషయంలో కూడా లావణ్యకే సపోర్ట్ చేశాను. ఆడపిల్లలకి అన్యాయం అనేది ఎప్పుడు పోరాడతాం. కానీ ఇది మిస్యూజ్ అయ్యి ఎక్స్ప్లాయిటేషన్కి వెళ్తాను. ఎక్స్ప్లాయిటేషన్ దాన్ని వాడుకునేసి ఎవరి మీద పగ తీర్చుకుంటానికి, ఎవరి మీద కసి తను అనుకున్నది రాలేదనో, తను కోరుకున్నది ఇవ్వలేదనో, దానికోసం ఇలాంటి ట్విస్టులు చేసేవి కూడా జరుగుతున్నాయి. జాగ్రత్త పడాలి. ఇదే అంశం గురించి మనతో డిస్కస్ చేయడానికి జనసేన నుండి కీర్తన గారు జూన్ లో సిద్ధంగా ఉన్నారు. మేడం, వెల్కమ్ టు డిబేట్. కీర్తన గారు, మీరు చెప్పండి, ఏంటి ఇప్పుడు జానీ మాస్టర్ కేసును ఎలా చూస్తారు మీరు? అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే పవన్ ని టార్గెట్ చేశారనుకోవచ్చా?